హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ రౌండ్ ఆఫ్ 2024లో భాగంగా మే నెల 2024లోని కరెంట్ అఫైర్స్ కొన్నిటిని చూద్దాం. మే 2024 కరెంట్ అఫైర్స్. ప్రపంచ దేశాల్లో పలు విజ్ఞాన రంగ ఆవిష్కరణలు, చంద్రుడిపై పేలోడ్ రవాణాకు వీలుగా రైల్వే లైన్ నిర్మించే ప్రణాళికను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రకటించగా, హైస్పీడ్ 6G పరికరాన్ని జపాన్ ఆవిష్కరించింది. ప్రవాస భారతీయులు 2022లో మాతృదేశానికి పంపిన డబ్బు $100 బిలియన్ దాటడం రికార్డుగా నిలిచింది ఈ నెలలోనే. మహిళలు వివిధ రకాలకు ఎదురయ్యే హింసను అడ్డుకునేందుకు ఐరోపా యూనియన్ తొలి చట్టం చేసింది కూడా మే నెలలోనే. ప్రపంచంలోనే మొదటిసారిగా CNGతో నడిచే మోటార్ సైకిల్ను తీసుకొస్తున్నట్లు బజాజ్ ఆటో ప్రకటించింది కూడా మే నెలలోనే. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ సూచీలో భారత్ 159వ ర్యాంకులో నిలిచింది. ఈ సూచీ విడుదలైంది కూడా మే నెలలోనే. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం జరిగింది మే నెలలోనే. ఇలా వీటితో పాటు ప్రతిష్టాత్మక అవార్డులు, అంతర్జాతీయ సదస్సులు, కీలక ఒప్పందాలకు సంబంధించిన మే నెలలో జరిగిన వాటన్నిటినీ ఒకసారి చూద్దాం. మొదటిగా రష్యా ప్రధానమంత్రిగా మిఖాయిల్ మిషుసిస్టన్ను అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నియమించారు. నెక్స్ట్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ దేశంలో 1 గిగావాట్ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించేందుకు 5,215 కోట్ల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ దేశంలో 1 గిగావాట్ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించేందుకు 5,215 కోట్ల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. నెక్స్ట్, దక్షిణ పసిఫిక్ ద్వీపదేశం సాల్మాన్ దీవుల నూతన ప్రధానిగా జెరేమియా మానాలే ఎన్నికయ్యారు. నెక్స్ట్, భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గిరీష్ చంద్ర ముర్ము, నేపాల్ ఆడిటర్ జనరల్ తోయం రాయా ఇరు దేశాల మధ్య ఆడిటింగ్లో సహకారాన్ని పెంపొందించేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. నెక్స్ట్, అస్సాంకు చెందిన ప్రముఖ వన్యప్రాణుల సంరక్షకురాలు డాక్టర్ పూర్ణిమాదేవి బర్మన్కు ప్రతిష్టాత్మక విట్లీ గోల్డ్ అవార్డు 2024ను ప్రదానం చేశారు. గ్రేటర్ అర్జెంటెంట్ స్టార్క్ కొంగ జాతిల పరిరక్షణకు ఈమె చేస్తున్న కృషికి గాను గ్రీన్ ఆస్కార్గా పిలిచే విట్లీ గోల్డ్ అవార్డు 2024ను ఈమెను వరించింది. నెక్స్ట్, రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ ఏటా ప్రచురించే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో తాజా నివేదిక మొత్తం 180 దేశాల్లో భారత్ 159వ స్థానంలో నిలిచింది. ఈ సూచీలో నార్వే, డెన్మార్క్, స్వీడన్ తొలి 3 స్థానాల్లో నిలిచాయి. నెక్స్ట్, జార్ఖండ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కుమార్ మిశ్రాను ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కుమార్ మిశ్రాను కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ అధ్యక్షుడిగా నియమించింది. ఈయన 4 ఏళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు. నెక్స్ట్, గాజాలో సంక్షోభాన్ని ప్రపంచానికి చూపుతున్న పాలస్తీన్ జర్నలిస్టు 2024 యునెస్కో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ గ్రహీతలుగా ఎంపికయ్యారు. గాజాలో సంక్షోభాన్ని ప్రపంచానికి చూపుతున్న పాలస్తీన్
జర్నలిస్టులు 2024 యునెస్కో లేదా గిల్లెర్మో కానో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ గ్రహీతలుగా ఎంపికయ్యారు. నెక్స్ట్, ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్ యునిసెఫ్ ఇండియా జాతీయ రాయబారిగా నియమితులయ్యారు. ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్ యునిసెఫ్ ఇండియా జాతీయ రాయబారిగా నియమితులయ్యారు. నెక్స్ట్, పనామా అధ్యక్ష ఎన్నికల్లో జోస్ రౌట్ ములినో విజయం సాధించారు. పనామా అధ్యక్ష ఎన్నికల్లో జోస్ రౌట్ ములినో విజయం సాధించారు. నెక్స్ట్, ప్రపంచంలో తొలిసారిగా సిఎన్జితో నడిచే మోటార్ సైకిల్ను విడుదల చేస్తున్నట్లు బజాజ్ ఆటో ప్రకటించింది. ప్రపంచంలో తొలిసారిగా సిఎన్జితో నడిచే మోటార్ సైకిల్ను విడుదల చేస్తున్నట్లు బజాజ్ ఆటో ప్రకటించింది. నెక్స్ట్, ఐక్యరాజ్యసమితి వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ 2024 ప్రకారం 2022లో భారత్ 111.22 బిలియన్ డాలర్ల రెమిటెన్స్లను ఆకర్షించి ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఒక దేశం $100 బిలియన్ రెమిటెన్స్ను ఆకర్షించడం ఇదే తొలిసారి. చూడండి, ఒక దేశం $100 బిలియన్ రెమిటెన్స్లను ఆకర్షించడం ఇదే తొలిసారి. నెక్స్ట్, రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ 5వసారి పదవీకాలం మే 7న ప్రారంభమైంది. 1999లో తొలిసారిగా పుతిన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. నెక్స్ట్, చెంగ్డూలో జరిగిన ప్రతిష్టాత్మక 2024 బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ థామస్ కప్ 2024 ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ థామస్ కప్ ఉబెర్ కప్పులు రెండింటిని కూడా చైనా జట్లు నెగ్గాయి. థామస్ కప్ ఫైనల్లో చైనా పురుషుల జట్టు ఇండోనేషియాను ఓడించగా ఉబెర్ కప్ ఫైనల్లో చైనా మహిళల జట్టు ఇండోనేషియా జట్టును ఓడించి విజేతగా నిలిచింది. నెక్స్ట్, 2023లో జపాన్ను అధిగమించి భారత్ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద సౌర విద్యుత్ ఉత్పత్తిదారుగా అవతరించింది. 2023లో జపాన్ను అధిగమించి భారత్ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద సౌర విద్యుత్ ఉత్పత్తిదారుగా అవతరించింది. నెక్స్ట్, హెన్లీ అండ్ పార్ట్నర్స్ సంపన్న నగరాల నివేదిక 2024 ప్రకారం సంపన్న నగరాల నివేదిక 2024 ప్రకారం ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాల్లో ముంబై 24వ ప్లేస్, ఢిల్లీ 37వ స్థానాల్లో నిలిచాయి. భారతదేశంలోని నగరాల్లో ముంబై 24వ స్థానం, ఢిల్లీ 37వ స్థానాల్లో నిలిచాయి. న్యూయార్క్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి కౌంటర్ టెర్రరిజం ట్రస్ట్ ఫండ్కు భారత్ $5 లక్షల విరాళాన్ని ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి కౌంటర్ టెర్రరిజం ట్రస్ట్ ఫండ్కు భారత్ $5 లక్షల విరాళాన్ని ప్రకటించింది. నెక్స్ట్, టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ టాటా ఎలక్ట్రానిక్స్ చైర్మన్గా నియమితులయ్యారు. నెక్స్ట్, అరేబియా సముద్రంలో షార్క్ చేపలు రేస్ల పరిరక్షణ ఎలాస్మో బ్రాంచ్ పరిశోధనలో సహకారం కోసం భారత్ మరియు ఒమన్ దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. అరేబియా సముద్రంలో షార్క్లు రేస్ల పరిరక్షణ ఎలాస్మో బ్రాంచ్ పరిశోధనలో సహకారం కోసం భారత్ మరియు ఒమన్ దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. నెక్స్ట్, మహిళలపై హింసను ఎదుర్కోవడానికి యూరోపియన్
యూరోపియన్ యూనియన్ తన మొదటి చట్టాన్ని ఆమోదించింది. స్త్రీ జననేంద్రియ వికృత్రీకరణ, బలవంతపు వివాహం, ఆన్లైన్ వేధింపులు లాంటి పద్ధతులను నేరంగా పరిగణించాలని ఈ చట్టంలో పేర్కొంది. నెక్స్ట్, చంద్రుడిపై పేలోడ్ రవాణాలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు జాబిల్లిపై ఫ్లెక్సిబుల్ లెవిటేషన్ ఆన్ ఏ ట్రాక్ అని పిలిచే రైల్వే వ్యవస్థను నిర్మించడానికి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఒక ప్రణాళికను ఆవిష్కరించింది. చంద్రుడిపై పేలోడ్ రవాణాలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు జాబిల్లిపై ఫ్లెక్సిబుల్ లిమిటేషన్ ఆన్ ఏ ట్రాక్ అని పిలిచే రైల్వే వ్యవస్థను నిర్మించడానికి అమెరికా పరిశోధనా సంస్థ నాసా ఒక ప్రణాళికను ఆవిష్కరించింది. నెక్స్ట్, ఇరాన్లో చాబహార్ పోర్ట్ అభివృద్ధి చేయడంతో పాటు 10 ఏళ్ల నిర్వహణకు భారత్ ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇరాన్లో చాబహార్ పోర్ట్ను అభివృద్ధి చేయడంతో పాటు 10 ఏళ్ల నిర్వహణకు భారత్ ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది. నెక్స్ట్, ప్రపంచంలోనే మొదటి హై స్పీడ్ 6G పరికరంగా పేర్కొంటున్న నమూనాను జపాన్ కన్సార్టియం ఆవిష్కరించింది. నెక్స్ట్, అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా చీఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా డేవిడ్ సాల్వాగ్ని నియమితులయ్యారు. నెక్స్ట్, ప్రముఖ రచయిత రస్కిన్ బాండ్కు ప్రతిష్టాత్మక సాహిత్య అకాడమీ ఫెలోషిప్ను ప్రకటించారు. నెక్స్ట్, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఎన్నికయ్యారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఎన్నికయ్యారు. నెక్స్ట్, ఫోర్బ్స్ పత్రిక విడుదల చేసిన ప్రపంచంలో అత్యధికంగా సంపాదిస్తున్న అథ్లెట్ల జాబితాలో ఫుట్బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో నిలిచాడు. రొనాల్డో 2023లో $260 మిలియన్ సంపాదించాడు. నెక్స్ట్, బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్లో రిలయన్స్ సంస్థల అధిపతి ముఖేష్ అంబానీ $110 బిలియన్ సంపదతో 12వ స్థానంలో, $100 గౌతమ్ అదానీ 14వ స్థానంలో నిలిచారు. ముఖేష్ అంబానీ 12వ స్థానం, $110 బిలియన్ సంపదతో. గౌతమ్ అదానీ $100 బిలియన్ సంపదతో 14వ స్థానంలో నిలిచారు. ఇక మొదటి స్థానంలో బెర్నార్డ్ అర్నాల్డ్ $222 బిలియన్ సంపదతో ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. నెక్స్ట్, ఇరాన్ ఎనిమిదవ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మే 19న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లా హియాన్ కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ 8వ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మే 19న వాయువ్య ఇరాన్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఇతనితో పాటు విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. నెక్స్ట్, తైవాన్ కొత్త అధ్యక్షుడిగా లైచింగ్ తే బాధ్యతలు చేపట్టారు. నెక్స్ట్, ప్రపంచంలోనే తొలిసారిగా యూరోపియన్ యూనియన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నియంత్రించే ఒక చట్టాన్ని ఆమోదించింది. ప్రపంచంలోనే తొలిసారిగా యూరోపియన్ యూనియన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను నియంత్రించే ఒక చట్టాన్ని ఆమోదించింది. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్,
భారత బ్యాడ్మింటన్ జంట 2023 ఖేల్ రత్న అవార్డు గ్రహీత జంట సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ చెట్టీలు ప్రతిష్టాత్మక థాయిలాండ్ ఓపెన్ 2024 పురుషుల డబుల్స్ టైటిల్ను గెలుచుకున్నారు. భారత బ్యాడ్మింటన్ జట్ట సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ చెట్టీలు ప్రతిష్టాత్మక థాయిలాండ్ ఓపెన్ 2024 పురుషుల డబుల్స్ టైటిల్ను గెలుచుకున్నారు. ఫైనల్లో వీరు చైనాకు చెందిన చెన్ బోయాంగ్ లియూపై 21-15, 21-15తో గెలుపొందారు. నెక్స్ట్, ప్రతిష్టాత్మక పులిట్జర్ బహుమతులను అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో ప్రకటించారు. జర్నలిజంలో ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్లో హన్నా డ్రయర్ న్యూయార్క్ టైమ్స్, ఇంటర్నేషనల్ రిపోర్టింగ్లో న్యూయార్క్ టైమ్స్ సిబ్బంది పురస్కారాలు గెలుచుకున్నారు. ఫిక్షన్ విభాగంలో జెన్ అన్నీ ఫిలిప్స్ రచించిన నైట్ వాచ్ డ్రామా విభాగంలో ఎబోనీ బూత్ రచించిన ప్రైమరీ ట్రస్ట్ పురస్కారాలు గెలుచుకున్నాయి. నెక్స్ట్, శ్రీలంకలో భారత సంతతి తమిళులు 200 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదల చేసిన మొదటి స్మారక స్టాంపును భారతీయ ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ శ్రీలంకలో భారత సంతతి తమిళులు 200 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదల చేసిన మొదటి స్మారక స్టాంపును భారతీయ ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ అందుకున్నారు. నెక్స్ట్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్లో భారత్ 39వ స్థానం దక్కింది. నెక్స్ట్, 2027 మహిళల ప్రపంచ కప్ ఫుట్బాల్ టోర్నీ ఆతిథ్య హక్కులను బ్రెజిల్ దక్కించుకుంది. బ్రెజిలియన్ బిడ్ బెల్జియం, నెదర్లాండ్స్, జర్మనీల ఉమ్మడి బిడ్పై విజయం సాధించింది. నెక్స్ట్, 2023-24 ఆర్థిక సంవత్సరానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ భారత ప్రభుత్వానికి 2.11 లక్షల కోట్లు డివిడెండ్ను చెల్లించడానికి ఆమోదించింది. 2.11 లక్షల కోట్ల డివిడెండ్ను చెల్లించడానికి ఆమోదం తెలిపింది. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ మే 24ను అంతర్జాతీయ మార్కోర్ దినోత్సవంగా ప్రకటించింది. పాకిస్తాన్ జాతీయ జంతువు అయిన మార్కోర్ను స్క్రూ కొమ్ముల మేకగా పిలుస్తారు. స్క్రూ కొమ్ముల మేకగా పిలుస్తారు. నెక్స్ట్, బిలాయ్ స్టీల్ ప్లాంట్ ఛత్తీస్గఢ్లో తొలిసారిగా 15 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. బిలాయ్ స్టీల్ ప్లాంట్ ఛత్తీస్గఢ్లో తొలిసారిగా 15 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నెక్స్ట్, భారత సంతతికి చెందిన అమెరికా శాస్త్రవేత్త సుధామూర్తి సోదరుడు శ్రీనివాస్ ఆర్ కులకర్ణి 2024 సంవత్సరానికి అణు ఖగోళ శాస్త్రంలో ప్రతిష్టాత్మక షా ప్రైజ్ను గెలుచుకున్నారు. భారత సంతతికి చెందిన అమెరికా శాస్త్రవేత్త సుధామూర్తి సోదరుడు శ్రీనివాస్ ఆర్ కులకర్ణి 2024 సంవత్సరానికి అణు ఖగోళ శాస్త్రంలో ప్రతిష్టాత్మక షా ప్రైజ్ను గెలుచుకున్నారు. నెక్స్ట్, సుల్తాన్ అజ్లాన్ షా హాకీ ట్రోఫీ 2024 టైటిల్ విజేతగా జపాన్ నిలిచింది. మలేషియాలో జరిగిన ఈ టోర్నీలో జపాన్ ఫైనల్లో పాకిస్తాన్ ఓడించి తొలిసారిగా ఈ టైటిల్ను నెగ్గింది.
మలేషియా 3వ స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్, దక్షిణ కొరియా, కెనడా తర్వాత స్థానాల్లో నిలిచాయి. భారత్ ఈ టోర్నీలో పాల్గొనలేదు. ఇండియా ఈ టోర్నీలో పాల్గొనలేదు. నెక్స్ట్ ఐపీఎల్ 2024 విజేత కోల్కతా నైట్ రైడర్స్ నిలిచింది. ఐపీఎల్ 2024 విజేత కోల్కతా నైట్ రైడర్స్ నిలిచింది. చెన్నైలో జరిగిన ఫైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ను ఓడించి 8 వికెట్ల తేడాతో గెలిచింది. 2024 ఐపీఎల్ విజేతగా కోల్కతా నైట్ రైడర్స్ అవతరించింది. చెన్నైలో జరిగిన ఫైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ను 8 వికెట్ల తేడాతో ఓడించి విజయం సాధించింది. నెక్స్ట్ దేశీయంగా అభివృద్ధి చేసిన యాంటీ రేడియేషన్ క్షిపణి రుద్రం 2ను ఒడిశా తీరంలో సుకోయ్ 30 MK1 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి విజయవంతంగా పరీక్షించారు. దేశీయంగా అభివృద్ధి చేసిన యాంటీ రేడియేషన్ క్షిపణి రుద్రం 2ను ఒడిశా తీరంలో సుకోయ్ 30 MK ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి విజయవంతంగా పరీక్షించారు. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ తెలంగాణ రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ గీత రచయిత అందెశ్రీ. ఇవి ఫ్రెండ్స్ మే నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా. మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.